నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాణిపాకం హుండీ లెక్కింపులో చోరీ, బ్యాంక్ అప్రైజర్ అరెస్ట్. వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్. హష్ మనీ కేసు ట్రంప్ ను దోషిగా తేల్చిన కోర్టు. రేపే లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్. ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం వాయిదా. ఉగాండాను జెర్సీ మార్చుకోమన్న ఐసీసీ. కేరళ పాఠశాలలో పాఠ్యాంశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ అరెస్ట్. తిరుమలలో పెరిగిన రద్దీ, సర్వదర్శనానికి 20 గంటలు. ఫోన్ పేలో ఇకపై వెహికల్ హోమ్ లోన్స్. కాణిపాకం హుండీ లెక్కింపులో బ్యాంక్ అప్రైజర్ చేతివడ్డ ప్రదర్శించారు. స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారం బిస్కెట్ ను చోరీ చేశారు. అయితే ఈ తతంగాన్ని సీసీ ఫుటేజ్ ద్వారా ఆలయ ఈవో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో బ్యాంక్ అప్రైజర్ పై కేసు నమోదు చేశారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారికి కొద్ది రోజులుగా భక్తులు సమర్పించిన నగదును, కానుకలను గురువారం ఆలయ ఆస్థాన మండపంలో లెక్కించారు. అయితే ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ అప్రైజర్ ప్రకాష్ 100 గ్రాముల బంగారం బిస్కెట్ ను తన సంచిలో దాచిపెట్టారు. ఈ విషయాన్ని ఆలయం ఈవో సీసీటీవీ ఫుటేజ్ లో గమనించారు. వెంటనే ప్రకాష్ ను నిలదీశారు. దీంతో చోరీకి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ఇక ప్రకాష్ నుంచి బంగారం బిస్కెట్ స్వాధీనం చేసుకుని ఆయన పోలీసులకు అప్పగించారు. ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ లో ఫేవరెట్ చాట్స్ అండ్ గ్రూప్స్ ఫీచర్ రానుంది. ఫీచర్ లో భాగంగా యాప్ లో ఫేవరెట్స్ అనే సెక్షన్ తీసుకురానున్నారు. యూజర్లు తమకు ముఖ్యమైన చాట్లు, గ్రూపులను ఇందులో యాడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా వాటిని యాప్ లో ఈజీగా కనుగొని చాట్ చేసుకుందుకు వీలుంటుంది. ప్రస్తుతం కొద్దిమంది బీటా టెస్టులకు ఇది అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. న్యూయార్క్ హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు. అడల్ స్టార్ స్టార్మీ డానియల్స్ కు అక్రమంగా డబ్బు చెల్లించి ఆ చెల్లింపు వివరాలను రికార్డులు చూపించలేదని, ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని కోర్టు తేల్చింది. మొత్తం 34 నేరారోపణలపై ఆయన దోషిగా ప్రకటించింది. జూలై 11న శిక్షను ఖరారు చేయనుంది. దీంతో నేరానికి పాల్పడిన తొలి యుఎస్ మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ రేపు జరగనుంది. 8 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహించనుంది. యూపీలో 13, పంజాబ్ లో 12, బీహార్లో 8, బెంగాల్లో 9, హిమాచల్ ప్రదేశ్ లో 4, ఒడిశాలో 6, జార్ఖండ్ లో 3, చండీగఢ్ లో 1 స్థానాన్ని కలిపి మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ లిస్టులో ప్రధాని మోదీ, కంగనా రనౌత్ వంటి ప్రముఖులున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఓట్ల లెక్కింపు కారణంగా ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ మూల్యాంకనాన్ని వాయిదా వేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 1 నుండి జరగాల్సిన ఈ ప్రక్రియను జూన్ 5 నుంచి ప్రారంభించినట్టుగా తెలిపింది. 5వ తేదీ నుంచి తొలి విడత, 7వ తేదీ నుండి 2వ విడత ప్రారంభం కానున్నట్టు పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు నేటితో వేసవి సెలవులు ముగియనున్నాయి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. T20 వరల్డ్ కప్ కోసం ఉగాండా క్రికెట్ బోర్డు ప్రకటించిన జెర్సీని మార్చుకోవాలని ఐసీసీ సూచించింది. తమ జాతీయ పక్షైన గోధుమ వర్ణపు కొంగను స్ఫూర్తిగా తీసుకుని ఉగాండా జెర్సీని రూపొందించింది. అయితే భుజాలపై కొంగ రెక్కల డిజైన్ ఉండటం వల్ల స్పాన్సర్ల లోగోలు కనిపించవని ఐసీసీ చెప్పింది. దీంతో ఆ జట్టు జెర్సీని మార్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను స్కూళ్లలో పాఠ్యాంశంగా చేర్చాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి పాఠ్య ప్రణాళికలో ఏఐను పాఠ్యాంశంగా చేర్చినట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధకు వాడకంతో పాటు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దానిపై విద్యార్థులకు జ్ఞానం అందించాలని ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని దేవగౌడ్ మనవడు కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. కాగా తను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బెంగళూరు కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. కలియుగ వైకుంఠం తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నారాయణగిరిశలు నిండిపోయాయి. దాదాపు కిలోమీటర్ మేర క్యూ ఉంది. సర్వదర్శనం టోకెన్ లేని వారికి స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. ఫోన్ పే కొత్తగా 6 విభాగాల్లో సెక్యూర్ లోన్ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు మ్యూచువల్ ఫండ్, గోల్డ్, బైక్, కార్, హోమ్ అండ్ ప్రాపర్టీ ఎడ్యుకేషన్ లోన్ ను పొందవచ్చని సంస్థ తెలిపింది. ఇందుకోసం బ్యాంకులు ఎన్బిఎఫ్సిలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. 535 మిలియన్ యూజర్లకు సులభంగా, వేగంగా రుణాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా పేర్కొంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కాణిపాకం హుండీ లెక్కింపులో చోరీ, బ్యాంక్ అప్రైజర్ అరెస్ట్. వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్. హష్ మనీ కేసు ట్రంప్ ను దోషిగా తేల్చిన కోర్టు. రేపే లోక్సభ ఎన్నికలకు విడత పోలింగ్. ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం వాయిదా. ఉగాండాను జెర్సీ మార్చుకోమన్న ఐసీసీ. కేరళ పాఠశాలలో పాఠ్యాంశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ అరెస్ట్. తిరుమలలో పెరిగిన రద్దీ, సర్వదర్శనానికి 20 గంటలు. ఫోన్ పేలో ఇకపై వెహికల్, హోమ్ లోన్స్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.